దీని అడ్రస్ వచ్చేసి టీకే స్ట్రీట్ రోజ్ బేకరీ ఆపోజిట్లోనే ఉంటుంది. గాంధీ రోడ్ అని కూడా అంటారు దీన్ని. సో మన లోకల్స్కి అయితే గాంధీ రోడ్ అంతే బాగా ఐడియా వస్తుంది. సో గాంధీ రోడ్లో రోజ్ బేకరీ ఎదురుగా ఎవరైనా రావాలంటే రావచ్చు. बाबू आप फरसाद बात मना जा सलाहकार में जाके कह दिल कि हमारा 1000 तक चाहिए शॉर्ट पाए कि 900 तक दे दो।
పెట్టా లేదు 1 month కూడా అవ్వట్లా, కొత్తగా పెట్టా. ఎక్కడ వేస్తారు, తీసి కింద వేస్తారా? సమోసా ఆలు సమోసానా? అదే అడిగిపిద్దాం మళ్ళీ. ఇంకా ఏమేస్తారన్నా? ఇంకా అంతేనా? టైం అయిపోయింది. ఇక్కడ ఏమేమి ఉంటాయి చెప్పండి అన్న. ఇది బోండా, మైసూర్ బోండా ఉంది ఇక్కడ. మైసూర్ బోండా. మైసూర్ బోండా. ఇది వచ్చేసి వంకాయ బజ్జీ. వంకాయ బజ్జీ. ఓకే, ఇది అరటికాయ బజ్జీ ఉన్నాయి. బ్రెడ్ బజ్జీ. బ్రెడ్ బజ్జీ. ఆలు బోండా. మిరకాయ బజ్జీ ఉంది. ఆలు సమోసా ఉన్నాయి. దాల్ కచోరీ ఉంది. ఇవే కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇవే నమ్కీన్ ఉన్నాయి, ఇంకా స్వీట్ ఐటమ్ ఉంది. అవి లేవా ఇప్పుడు? ఇది ఇప్పుడు లేదు. ఇప్పుడు టైం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? 11:30. 11:30 నుంచే ఉంటుందా? ఈవినింగ్ ఎంత దాకా ఉంటుంది? 9. సండే కూడా ఉంటుందా? సండే కూడా. ఎవ్రీడే ఉంటుందా? హాలిడే. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఇక్కడ? ఎన్ని ఇయర్స్? 13 ఇయర్స్గా ఉందా? అడ్రస్ ఎక్కడన్నా? టికే స్ట్రీట్. ఇట్లయితే నేరుగా పోతే గాంధీ రోడ్ వస్తుంది. పక్కన ఆడే జంక్షన్ పక్కనే ఉంది షాప్. రోజ్ ఫ్యాక్టరీ ఇద్దరు. Hỏi mình là cái bài này.
ప్రైజులు ఎంత అన్న? బోండా 10కి 3. 10కి 3 అన్నీ చెప్పేయండి. ఒకటి వంకాయ బజ్జీ ఒకటి 10 రూపాయలు, అటికాయ బజ్జీ 20కి 2, బ్రెడ్ బజ్జీ ఒకటి 10 రూపాయలు, ఆలు బోండా ఒకటి 10 రూపాయలు, మిర్చి బజ్జీ 2 10 రూపాయలు, ఆలు సమోసా ఒకటి 10 రూపాయలు, కచోరీ ఒకటి 15 రూపాయలు. జిలేబీ కూడా ఉందా ఇక్కడ? ఎంత జిలేబీ ఎంత? 4 కిలో 50 రూపాయలు. ఏమేమి స్వీట్స్ ఉంటాయి? అటు సైడ్ వచ్చేసి అవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ పక్క ఏమేమి ఉంటాయి అన్న? ఇటు సైడ్ ఏముంటాయి? ఏమేమి ఉన్నాయి? స్నాక్స్ ఐటమ్ ఉన్నాయి. ఇవన్నీ స్నాక్స్ ఐటమ్ అన్నమాట. అన్ని స్వీట్ ఐటమ్ ఉన్నాయి. గులాబ్ జామున్ ఉంది, కోవా ఉంది, సున్నుండ ఉంది, జిలేబీ ఉన్నాయి. చెప్పండి. జిలేబీ అయితే 4 కిలో 50 రూపాయలు, పకోడా అయితే 4 కిలో 70 రూపాయలు. అదే స్నాక్స్లో ఒక్కొక్క రకాలు ఒక్కొక్క రేట్లో ఉంది. అది ఉద్దిపప్పు 3 కిలో 70 రూపాయలు 4 కిలో. పొటాటో చిప్స్ అయితే 100 గ్రాములు 40 రూపాయలు. పప్పీలు అయితే 4 కిలో 70 రూపాయలు. అలా ఇదైతే బొంబాయి లక్కడి బిస్కెట్స్ 4 కిలో 70 రూపాయలు. ఇదే ప్యాకెట్ అయితే 60 రూపాయలు. అలా పాలకోవా అయితే ఒక బాక్స్ తీసుకుంటే 90 రూపాయలు. ఒక బాక్స్ 90 రూపీస్. సున్నుండలు 100 రూపీస్, 8 పీసులు. ఇదే చెక్కలు ప్యాకెట్ అయితే 30 రూపీస్ 1 పీసెస్. గులాబ్ జామున్ అయితే 70 రూపీస్ పావు కిలో. పీస్ అయితే 10 రూపీస్. పీస్ 10 రూపీసా? 15 రూపీస్. 15. ఇది జిలేబీ. జిలేబీ అయితే పావు కిలో 50 రూపీస్. 10కి 2 పీసెస్. 10కి 2 పీసెస్. పావు కిలో అయితే 50 రూపీస్. ఇది పావు కిలో 70 రూపీస్. 70. అంటే ఎక్కువ క్యాటరింగ్ కి ఎంత కావాలో నేను చేసిస్తా, అప్పటికప్పుడు చేసిస్తా. ఆర్డర్ కూడా. అన్న ఇక్కడ ఏది ఎక్కువ తింటారన్నా? ఇక్కడైతే సమోసా కచోరీ ఫేమస్ ఉంది. కచోరీ సమోసా ఫేమస్. సరే అవి 2 ఇచ్చేసేయండి. టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పు. అన్న ఇవేంటివన్నా? ఏం చట్నీ ఇది? టమోటా కారం, పుదీనా చట్నీ. సో ఇప్పుడైతే సమోసా తీసుకున్నాం మనం. సమోసా ఇంకా కచోరీ బాగా ఫేమస్ అంట ఇక్కడ. సో కాబట్టి ఇప్పుడు సమోసా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఈ సమోసా వచ్చేసి ఆలు సమోసా అంట. ఇది వచ్చేసి టమాటా చట్నీ, ఇది వచ్చేసి పుదీనా చట్నీ. కాలుతుంది. మన ముందే కదా చేశారు, చాలా బాగా చేశారు. బాగుంది. ఇందాకైతే పుదీనా చట్నీ తిన్నాను, ఇప్పుడైతే టమాటా చట్నీ చూద్దాము. చాలా బాగుంది సమోసా. నేను ఒక 1 వీక్ బ్యాక్ ఏమో ఇక్కడికి వచ్చాను. నేను ఎప్పుడు వస్తూ ఉంటాను, బాగుంటుంది కాబట్టి మీకు చూపిద్దామని మొత్తం డీటెయిల్స్ అయితే కనుక్కొని మీకు చెప్పాను. మీరు ఒకవేళ రావాలంటే రావచ్చు. ఇది వచ్చేసి తిరుపతిలో. దీని అడ్రస్ వచ్చేసి టీకే స్ట్రీట్, రోజ్ బేకరీ ఆపోజిట్లోనే ఉంటుంది. గాంధీ రోడ్ అని కూడా అంటారు దీన్ని. సో మన లోకల్స్కి అయితే గాంధీ రోడ్ అంతే బాగా ఐడియా వస్తుంది. సో గాంధీ రోడ్లో రోజ్ బేకరీ ఎదురుగా ఎవరైనా రావాలంటే రావచ్చు. దీని నేమ్ వచ్చేసి ఉదయ్ స్వీట్స్. ఇక్కడైతే ప్రతి ఒక్క టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఎక్కువైతే మనకి కచోరీ ఇంకా సమోసా అయితే బాగా ఫేమస్ ఇక్కడ. వెరైటీస్ అవి ఉన్నాయి, చెప్పారు కదా ఇందాకన్నా. వంకాయ బజ్జీ, బోండా అన్నీ కానీ చాలా బాగుంటాయి. రావాలంటే ఖచ్చితంగా రావచ్చు. నా ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది న్యూ బిగినింగ్స్ కాబట్టి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి నాకు. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ అయితే ప్రెస్ చేసి ఉంచుకోండి.
కచోరీ ఇవ్వండి అన్న. అది పెట్టచ్చు కదా. ఇదేందన్నా? సాస్. సాస్. సో ఇది వచ్చేసి కచోరీ. టేస్ట్ చూద్దాం. వర్షం పడుతుంది. ఇది వేడి వేడిగా తింటుంటే చాలా బాగుంది.